పెడుతున్నా. ఇప్పుడు ఈయన ఏదో చేస్తాడంట ఈ బెలూన్. ఏ పైనుంచి కొడతారు ఎవరైనా. It's my birthday. Hi. What is today's occasion? చెప్పాలి ఎవరిది బర్త్డే? నీదే. ఇట్స్ మై బర్త్డే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ ఇప్పుడు నేను కేక్ కటింగ్ చేయబోతున్నాను. సో ఈ డెకోర్ అంతా శశాంకే చేశాను నేను ఆఫీస్ నుంచి సో ఇక్కడ ఏదో హార్ట్స్ తో క్యాండిల్స్ అండ్ ఇది ఈ కేక్ వచ్చేసి పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్. అండ్ నేను ఈసారి పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నా. అండ్ అందుకే సేమ్ పింక్ డ్రెస్ అండ్ పింక్ కేక్ అండ్ అంత ఎస్థెటిక్గా ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. సింపుల్గా మినిమల్ మేకప్తో, మినిమల్ లుక్తో, మినిమల్ జ్యువెలరీతో, సో ఇలా సింపుల్గా క్యూట్గా చేసుకుందాం అనుకుంటున్నా. సో యా, ఇది వచ్చేసి పాపం కొంచెం హార్ట్ కేవో అయిపోయింది, కరిగింది కొంచెం హార్ట్. సో యా, బట్ దిస్ ఇస్ మై క్యూట్ స్వీట్ కేక్. ఎందుకంటే కేక్ ఎక్కువ తినాం కాబట్టి చిన్న కేకే పెట్టుకున్నాం. ఓకే, అండ్ దీస్ ఆర్ ద ఫ్లవర్స్ శశాంక్ ఇచ్చాడు నాకు. కాకపోతే కొంచెం పాపం నిన్న నైట్ ఆర్డర్ పెట్టాడు, ఇప్పటికి ఇది ఇలా అయిపోయినాయి. హలో, అందరు హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పాపం శశాంక్ వీడియోలో రావడానికి లేదు, ఎందుకంటే ఎవరు వీడియో తీయడానికి లేదు కాబట్టి శశాంకే తీస్తున్నాడు. అండ్ ఈ క్యాండిల్స్ వచ్చేసి పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ క్యాండిల్స్ అనమాట. కొంచెం కొత్తగా ఉంటుందని చూసారా. కేక్ అయితే సింపుల్, అన్నీ సింపుల్ ఈసారి, అన్నీ సింపుల్. కాకపోతే జస్ట్ కొంచెం క్యూట్ పింట్రెస్ట్ లుక్ రావడానికి నేను ఇలా చేశాను. అండ్ యా, క్యాండిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇది వచ్చేసి నా డెకోర్. ఉదాలా అందరు హ్యాపీ బర్త్డే చెప్తారా? ఓకే, 1 2 3. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. కొంచెమే కట్ చేస్తా, కింద కట్ చేస్తా. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ. తిను, నీకు నీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను కూడా తింటా. సరే, బాగుంది. ఈ కేక్ ఫ్లవర్ ఆరా నుంచి ఆర్డర్ పెట్టాము. మీరు కూడా ఇట్లా మినిమల్ కేక్స్ కావాలంటే ఫ్లవర్ ఆరాలో పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంది. ఎక్కువ షుగర్ లేకుండా మనకి ఎంత కావాలంటే మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో అలా ఆర్డర్ పెట్టండి అనమాట. సో దిస్ ఇస్ మై బర్త్డే అండ్ ఈ దీపాలు ఊదన్ అనమాట, ఎందుకంటే ఇవి వెలిగించాను అనమాట. దీపాలు వెలిగించా, బర్త్డే రోజు దీపాలు వెలిగించా. యా, దిస్ ఇస్ మై బర్త్డే. అండ్ ఇవాళ ఈవినింగ్ మేబీ మేము డిన్నర్ చేయడానికి ఎక్కడికైనా బయటికి వెళ్తాం. ఒకవేళ అక్కడ కూడా పాసిబుల్ అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, అందరు హ్యాపీ బర్త్డే చెప్పండి నాకు, ఓకేనా? ఈ ఇయర్ నేను ఏదో ఒకటి అట్లీస్ట్ కంపెనీలో పొజిషన్ గ్రో అవ్వాలి, లేకపోతే ఏదైనా మేము ఏదో ఒకటి అచీవ్మెంట్ ఉండాలి అని చెప్పేసి నన్ను బ్లెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హే గాయ్స్, సో శశాంక్ వచ్చేసాడు. లాస్ట్కి ఏదో ఒక ప్రయోగం చేసాము, ఈ సెల్ఫీ స్టిక్ పెట్టాము. ఓకే, సో ఇప్పుడు నేనే సెల్ఫీ స్టిక్ పెడుతున్నా. ఇప్పుడు ఈయన ఏదో చేస్తాడంట ఈ బెలూన్. ఏ పైనుంచి కొడతారు ఎవరైనా, పైనుంచి కొడతారు. ఏ నా మొహం మీద కొట్టకు, నాకు భయం వేస్తుంది. సో కన్ఫెట్టి బెలూన్స్ ఇవి, జస్ట్ యూనో.
ఓకే, అది హ్యాపీ బర్త్డే రేణు. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్ అండ్ ఆల్సో నీ ఏమంటారు ఉద్యోగ అన్నిట్లో బెస్ట్. రైట్, తొందరలో ఒక ఇల్లు కొనుక్కో మంచిగా. అన్ని ఎవ్రీథింగ్ ఎవ్రీ గుడ్ థింగ్. ఓకే, నేను నీకు బలగొడతా, నేను బలగొడతా, నేను శశాంక్కి బలగొడతా. ఓకే, ఒక్క నిమిషం, నువ్వు పట్టుకో. శశాంక్ తలపైన బలగొడదాం ఇప్పుడు. ఓకే, కొంచెం కిందికి పెట్టు. నువ్వు స్పెట్స్ తీసేయి. నాకు భయం వేస్తుంది. జాగ్రత్త కత్తితో. కత్తితో నాకు భయం వేస్తుంది. దీనిలో లేవు. ఉన్నాయి, ఇందులోనే ఉన్నాయి. కింద పడింది చూడు. అన్ఫార్చునేట్లీ నాకు భయం వేస్తుంది. ఓకే మరి, బాయ్. అయ్యో ఎన్ని కష్టాలు మాకు. అండ్ నాకు అది భయం వేస్తుంది. నేనే పెట్టుకొని నేనే కత్తి. అదే అన్నమాట. అండ్ మీకు నా ఇయర్ రింగ్స్ చూడాలా? హార్ట్ ఇయర్ రింగ్స్. ఇది వ్యాలంటైన్స్ డే సందర్భంగా, నా బర్త్డే కూడా వ్యాలంటైన్స్ డేలో వచ్చింది కాబట్టి. యా, అండ్ ఇది కూడా చిన్న నెక్లెస్. ఓకే, చిన్నది. దిస్ ఈజ్ హౌ వీ సెలబ్రేట్ అవర్ బర్త్డే అండ్ ఇంకా మెనీ మోర్ టు గో. ఈ ఫోన్ అడ్డదిడ్డం అవుతుంది. మీరు వీడియోలో ఇలా షేక్ అవుతుంది, ఏమనుకోవద్దు. మేము జస్ట్ బిగినర్స్ కాబట్టి బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. తర్వాత ఇప్పుడు ఎట్లాగో కొంచెం 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు కాబట్టి ఒక మంచి ట్రైపాడ్ కొనుక్కోవాలి. ఇప్పటికైతే ఓన్లీ సెల్ఫీ స్టిక్స్తో మేనేజ్ చేస్తున్నాం. ట్రైపాడ్ ఇవన్నీ కొనుక్కోవాలి. ఓకే, దిస్ ఈస్ హౌ మై బర్త్డే ఈజ్. అండ్ ఇప్పుడు నేను 28 అయిపోయినాయి, 29కి ఎంటర్ అవుతున్నాను. ఓకే, ఇంకా 1 ఇయర్లో 30th బర్త్డే వచ్చేస్తుంది. నేను పెద్దగా అయిపోతాను. ఆల్రెడీ పెద్దగానే ఉన్నాను అనుకోండి, ఈవెన్ దో. ఓకే, బాయ్. ఏం చేస్తున్నారు? గోల్డ్ షాప్కి వచ్చావా? నైస్, బాగుంది కదా సారీస్. కన్నా ఇక్కడికి ఎందుకు వచ్చినాం మనం? ఓయ్ ఇక్కడికి ఎందుకు వచ్చినాం? దేవుడా, బాప్రే. హాయ్, ఎక్కడికి వచ్చావు? మేజర్ మాల్కి వచ్చాం. ఎలా ఉంది? బాగుంది. ఇక్కడ రివర్ సైడ్ అదేదో ఇచ్చారు కాకపోతే. సో ఇదంతా రివర్ సైడ్ అన్నమాట, వాటర్ సైడ్. వీఆర్ ట్రైంగ్ టు ఎంజాయ్. అక్కడ వెనకాల కూడా ఉంది రేనా, అక్కడ ఇంకో సీట్లు ఉన్నాయి 2. కానీ ఇట్లనే చెట్లు అడ్డం ఉన్నాయా? ఏమో మరి, చూడాలి. వద్దులే, ఉండని. ఉప్పాను. హ్యాపీ బర్త్డే రేను. గైస్, దీన్ని క్రిస్పీ డోమ్ అంటారనమాట. ఇదొక పెద్ద బౌల్ లాగా ఉంటుంది, కానీ ఇదొక పాపడ్ అనమాట. సో ఇది ఒక కురుకురే టేస్ట్ ఉంటుంది, కాకపోతే చాలా స్పెషల్గా అనిపించింది. ఇక్కడ ఏంటో అందరు ఇలానే తింటున్నారు. ఏంటబ్బా ఇంత పెద్దది అని చూస్తే
ఇది పాపడ్ అనమాట, కానీ అది తినలేక చచ్చాము, అంత పెద్దది. చూడ్డానికి లైట్ వెయిట్ ఉంది కానీ చాలా కడుపు నిండిపోతుంది, చాలా స్పెషల్. గైస్ ఇక్కడైతే మా సోడో మార్గరిటా పిజ్జా వచ్చేసింది. సో ఇది వచ్చేసి ఇటాలియన్ పిజ్జా అండ్ ఇది బ్రిక్ ఓవెన్లో చేశారు, నార్మల్ ఓవెన్స్లో కాదు. సో అందుకనే ద టేస్ట్ అనేది చాలా బాగుండే. అండ్ చీజ్ చూసారా, అది సాగుతుండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్పీ కార్న్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మేమిద్దరం తినేది క్రిస్పీ కార్నే అనమాట. సో చాలా డేస్ తర్వాత తిన్నాము, ఎక్కడ దొరకలేదు. మేము వెళ్ళిన దగ్గర చాలా ఈ మధ్య వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఏదో జస్ట్ చిన్న ఫ్రూట్ డ్రింక్స్ ఏదో పెట్టుకున్నాము. అండ్ కొంచెం నేను అంత తాగాలంటే ఆ చల్లగా ఉండే చాలా, అందులో చాలా ఐస్ క్యూబ్స్ అన్నీ వేసి ఇచ్చారు. అయినా వీ మేనేజ్డ్ ఇట్ టు డ్రింక్ కంప్లీట్లీ. శశాంక్ అయితే మొత్తం తాగాడు కానీ నాకు పెద్ద గ్లాస్ కదా అది, నా తాగమంటే మొత్తం తాగలే, ఆయనకు అప్పటికి కడుపు నిండిపోయింది. గైస్ ఇక్కడ ఇంటీరియర్ అండ్ డెకోర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ అయిపోతున్నాను చూడండి. ఇంతసేపు మేము బయట కూర్చున్నాం, ఇప్పుడు మళ్ళీ మేము లోపలికి వెళ్తున్నాం. లోపల ఇంకొక టైప్ ఆఫ్ ఇంటీరియర్ ఉందన్నమాట. సో నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎవ్వరు బయట అసలు అందరు బయటే ప్రిఫర్ చేస్తారు కాబట్టి లోపల ఎవ్వరు లేరు. సో చాలా ఖాళీగా ఉండే. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఇంటీరియర్ అన్నమాట. ఆ శారీతో అంటే నాకు ఎందుకో స్పెషల్గా అనిపించింది కెఫేకి శారీ వేసుకొని వెళ్ళడం. ఎప్పటి నుంచో అనుకుంటున్నా వేసుకెళ్ళాలని. ఇప్పుడే మేము డిన్నర్ నుంచి వచ్చాము అండ్ నాకు ఇవాళ 2 గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. 2 గిఫ్ట్స్. ఇది మా ఫ్యామిలీ వాళ్ళకి పంపించింది, అంటే మా చెల్లి వాళ్ళందరూ కలిసి. అదేదో ఈసారి కస్టమైజ్ పంపించారంట, చూద్దాం. యాక్చువల్ నిన్నే వచ్చింది, నిన్నే నాకు తెలిసిపోయింది ఇంట్లో పిల్ల ఉందని. కానీ చూపియాలా? సో ఇలా కస్టమైజ్డ్ పంపించారు మా ఇద్దరు ఫోటో. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి పెద్ద గిఫ్ట్ అన్నమాట నాకు. ఏంటది చెప్పు. బ్రేస్లెట్. సో శశాంక్ నాకు ఇది గోల్డ్ బ్రేస్లెట్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా నాకైతే చాలా భయం వేసింది, నేను ఎట్లా మెయింటైన్ చేయాలో ఇప్పుడు నాకు తెలీదు. కానీ ఐ విల్ మెయింటైన్ బికాస్ శశాంక్ ఇచ్చాడు కదా. ఎందుకంటే గోల్డ్ నేను ఎప్పుడు ఎక్కువ వేసుకోను, అండ్ వేసుకున్నా కూడా నాకు ఎప్పుడెప్పుడు ఎక్కడ పోతుంది అన్న భయమే ఎక్కువ ఉంటుంది. అందుకని ఎప్పుడు తీసి పెట్టేస్తూ ఉంటాను నేను. సో ఇప్పుడు అందుకే ఇవాళ నేను బయటికి వెళ్దాం అన్నప్పుడు శశాంక్ వేసుకో అని చెప్పాడు, కానీ అయినా కూడా ఆ రష్లో ఎక్కడైనా ఎవరైనా తీసుకుంటారేమో, పోతుందేమో అని చెప్పి ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా. ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్ నాకు ఫోనే నేను అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటా, కానీ అది కొంచెం చేతిలో ఉంటుంది కాబట్టి ఇట్లాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే
ఎంతసేపు ఇంట్లో ఉంటే అంత బెస్ట్. బట్ యా, అండ్ మాకు ఈసారి వేరే గిఫ్ట్స్ కొనే కన్నా ఇది కొంటే ఇన్వెస్ట్మెంట్ లాగా అవుతుందని చెప్పేసి కొన్నాము. అండ్ శశాంక్ కూడా అదే అన్నాడు. సో ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా మనకి ఇట్లా గోల్డ్ కొంటా ఉంటే ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది అనే మైండ్తో తీసుకున్నాం. థ్యాంక్ యూ. అండ్ మా అత్తయ్య ఏమో నా బర్త్డే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పులిహోర అండ్ ఏదో ఒక వంటకాలు ఫుడ్ పెట్టారంట. సో దట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట, నా కోసం చేశారు. సో థ్యాంక్ యూ అత్తయ్య. అండ్ అది మా చిన్నది నాకు ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇచ్చింది. ఆ ఇయర్ రింగ్స్ లోపల నేను పెట్టలేదు. యా, క్రాఫ్టెడ్ ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇచ్చింది. ఎస్. సో నా బర్త్డే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది, అప్పటివరకు వెయిట్ చేయాలి. యాక్చువల్ నా బర్త్డే అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు నా బర్త్డే నేను మిస్ అవుతా. సో యా, నెక్స్ట్ శశాంక్ బర్త్డే వస్తుంది డిసెంబర్లో, కానీ చాలా గ్యాప్ ఉంది. సో మళ్ళీ ఎప్పుడు కలుద్దాం శశాంక్ బర్త్డేకి. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.